బీఆర్ఎస్ తో ఢీ కొట్టడానికి కవిత సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ కీలక నేతలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? తెలంగాణ జాగృతి తరపున ఒక ట్రేడ్ యూనియన్ ను ఏర్పాటు చేయాలని కవిత అనుకుంటున్నారా? సింగరేణి బొగ్గు గనుల కార్మిక క్షేత్రం నుంచే తన సత్తా ఏంటో చాటాలని ఆమె భావిస్తున్నారా? లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కవిత జైలుకు వెళ్లడం, బెయిల్పై బయటకు వచ్చిన ఆమె తిరిగి రాజకీయ క్షేత్రంలో బిజీ కావడంతో బీఆర్ఎస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనే చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన కార్యకర్తలను, నేతలను తయారు చేసుకున్న కారు పార్టీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వస్తోంది. ఇంటి మనిషి ఎమ్మెల్సీ కవిత రూపంలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసి పలు విమర్శలు చేయడం, అనంతరం అనేక రాజకీయ పరిణామాలు సంభవించడం తెలిసిందే. తదనంతర పరిస్థితుల్లో బీఆర్ఎస్కు మూలమైన కేసీఆర్ ఇంట్లోనే అంతర్గత విభేదాలు, కలహాలు తగ్గకపోగా ఎక్కువయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా అన్నా చెల్లెమ్మలైన కేటీఆర్, కవిత మధ్య పొసగడం లేదనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసిందనే ఆవేదన కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కవిత ఇంట్లో వాళ్లకు కూడా ఓ రెబల్లా మారడంతో ఆమెను సస్పెండ్ చేస్తారా? ఆమె భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి. సింగరేణి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. మొదట్నుంచి ఈ ట్రేడ్ యూనియన్ కు గౌరవ అధ్యక్షురాలుగా కవిత బాధ్యతలు నిర్వహించారు. కానీ ఈ మధ్యనే ఆమెను పక్కనబెట్టి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కవిత మరింత కోపంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తనను అడగను కూడా అడగకుండా తన స్థానంలో కొప్పుల ఈశ్వర్ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షునిగా నియమించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట. దీనికి తోడు మరోవైపు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలు కూడా కవితను తీవ్రంగా కలవరపరుస్తున్నాయట. ఈ పరిస్థితిలో ఇక లాభం లేదనుకున్న ఆమె సింగరేణి నుంచే తన తెలంగాణ జాగృతిని బలోపేతం చెయ్యాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కమిటీలను కూడా నియామకం చేసిన కవిత ఇప్పుడు టీబీజీకేఎస్ కు ధీటుగా కొత్త ట్రేడ్ యూనియన్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. ఇందుకుగాను జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ గా గుర్తింపు పొందిన హిందూ మజ్దూర్ సభ నేతలతో కవిత సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. హిందూ మజ్దూర్ సభ అధ్యక్షుడైన రియాజ్ అహ్మద్తో ఇప్పటికే పలుమార్లు కవిత భేటీ అయ్యారట. కవితకు సహకరించడానికి హిందూ మజ్దూర్ సభ అంగీకరించినట్లు కవిత అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలోనే మరోసారి కవితతో రియాజ్ అహ్మద్ సమావేశం కాబోతున్నారట. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ జాగృతి తరపున కొత్త కార్మిక సంఘాన్ని యాక్టివేట్ చేసి సింగరేణి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి కవిత పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలపై మండిపడుతున్న కవిత తన వ్యూహాలకు పదును పెడుతున్నారని సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి ఉన్న అన్ని వనరులపైన ఆమె ఫోకస్ పెట్టారట. ఇందులో భాగంగా సొంత మనుషులతోనే రాజకీయ యుద్ధానికి సై అంటున్న ఆమె తన మొదటి రాజకీయ కార్యక్షేత్రంగా సింగరేణిని ఎన్నుకున్నారని అంటున్నారు. ఆ నిర్ణయం ఆమెకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.